ఇప్పుడు చాలా కాలం నుంచి హైదరాబాద్లో బీఆర్ఎస్ అలాగే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. చాలా ఆ నోటరీకి సంబంధించిన గొడవ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు. అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమన్నా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా అయితే, ఎందుకంటే ఈరోజు ఎల్ఆర్ఎస్ అనేది లేదా బీఆర్ఎస్ అనేది, ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్, బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్. సో ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే గతంలో జీపీ లేఅవుట్, గ్రామ పంచాయతీ వేసిన లేఅవుట్, అప్పుడు దాని ప్రకారం పర్మిషన్ ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ వెంచర్స్ చేశారు. అవును. అయితే హైదరాబాద్ పెరిగిన నేపథ్యంలో అప్పుడు ఇచ్చిన గ్రామ పంచాయతీలు కూడా హైదరాబాద్ మహానగర్లో విలీనయ్యాయి. ఆ విలీనం కావడం వల్ల అప్పుడు గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్లో 20 ఫీట్లు ఉన్న రోడ్డు ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోవట్ల. ఓకే. కాబట్టి ఏం చేశారు, మినిమం 30 ఫీట్ రోడ్డు ఉండాలి. సో ఆ మినిమం 30 ఫీట్ రోడ్డు ఉండాలంటే ఆల్రెడీ వెంచర్ చేసి అమ్మేసుకొని పోయినోడు, అవును, కొన్న పరిస్థితి ఏంటి, కొన్న వాళ్లకు ఖచ్చితంగా ఇప్పుడు 30 ఫీట్ రోడ్డు కావాలంటే కొనుక్కున్న ప్లాట్లో నుంచే 5 ఫీట్ రోడ్డు వదులుకోవాలి. అటు 5 ఫీట్ రోడ్డు, ఇటు 5 ఫీట్ వదులుకుంటే ఈ 20 ఫీట్ రోడ్డుకు 10 యాడ్ కావడం వల్ల 30 ఫీట్ రోడ్ అవుతుంది. నేను తప్పు చేసినా, తెలుసో తప్పు చేసినా నా తప్పును మన్నించి మీరు చెప్పినట్టు ఫైన్ కడతా అని చెప్పేదే ఎల్ఆర్ఎస్. అచ్చా, నేను తప్పు చేసిన తెలిసో తెలియక కట్టుకున్నా, ఆ కట్టుకున్న బిల్డింగ్కు ఫైన్ అంటే సెట్ బ్యాక్ పేరుతోటి ఏదో పేరుతోటి లేదా కట్టుకున్న ఫైన్లో 25% పే చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటా అని చెప్పడమే బీఆర్ఎస్. ఓకే. సో ఎల్ఆర్ఎస్ చేసినా బీఆర్ఎస్ చేసినా గవర్నమెంట్కి లాభమా నష్టమా? లాభమే అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు లోటు బడ్జెట్ను పూడ్చుకోవాలనుకుంటే ఎల్ఆర్ఎస్ చేస్తారు, బీఆర్ఎస్ చేస్తారు. దాంతోపాటు ఇంతకుముందు గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి లేకపోతే ఆ పేరుతోటో ఈ పేరుతోటో 60 గజాలను 100 గజాలను 1000 గజాలను అంటే 80 గజాలు అని చెప్పేసి ఇచ్చారు. అవును, అవి నోటరీ ల్యాండ్స్. సో ఆ నోటరీ ల్యాండ్స్ను కూడా రెగ్యులైజ్ చేస్తారు ఈసారి. ఓకే. రెగ్యులైజ్ చేయడానికి స్కోప్ ఉంది. దీనైనా ఇప్పటికైనా జనాలు ఏం చేయాలి, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో, ఇంత బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీని అయినా యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకోగలిగితేనే మీకు లోన్స్ వస్తాయి, యూటిలైజ్ చేసుకోగలిగితేనే ఈ ప్రాపర్టీని బ్యాంకులో పెట్టుకుంటారు. కానీ కోర్టు తీర్పులు ఉన్నాయి కదా, అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించవద్దు, ఇంకెంతకాలం చేస్తారు అని కోర్టు గట్టిగానే వాయిస్తుంది కదా ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో చేస్తారా, డేర్ చేస్తారా, లేకపోతే ఎలా డీల్ చేయవచ్చు దాన్ని? సో కోర్టు పరిధిని మనం కోర్టుని ఏమనలేం, కానీ ఖచ్చితంగా ఎన్ని ఇప్పటి వరకు మార్పులు చేర్పులు చేసినో మనం చూసాం. అవును. ఖచ్చితంగా నా అంచనా ప్రకారం అయితే ఈవెన్ నోటరీ ప్లాట్లు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్కు వచ్చేస్తాయి. ఓకే. అది కూడా సంపూర్ణంగా రావు. సంపూర్ణంగా వచ్చే లోపు అంటే గవర్నమెంట్కి ఎంత అయితే ఖజానాకి కావాల్సిన డబ్బు ఉంటుందో ఆ డబ్బు పూర్తి అయ్యేంత వరకు ధనాదన తీసేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోరు కోర్టుల కేసు వేయడం, కోర్టు మట్టిగా వేయడం, మళ్ళీ ఆపడం జరుగుతుంది. ఎందుకంటే మీరు గత ప్రభుత్వాలను చూస్తే కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లు కూడా అలాగే. అవును. సంపూర్ణంగా అందరికీ ఎల్ఆర్ఎస్లు పూర్తి చేయాలా, సంపూర్ణంగా అందరికీ బీఆర్ఎస్లు పూర్తి చేయాలా. మొదట్లో వచ్చిన ధనాదాన్ని వాడుకుంటారు, ఒక కట్ ఆఫ్ కాగానే ఆపేసుకుంటారు. అవును. ఇప్పుడు కూడా యూటిలైజ్ చేసుకోవాలనుకున్న ఏదైతే జనాలు ఉన్నారో లేదా లబ్ధిదారులు ఉన్నారో తొందరపడి చేసుకుంటే బెటర్. అవును. లేకపోతే మళ్ళీ ఇంకోసారి విడతల వారీగా చేస్తారు, అట్లా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రభుత్వానికి అవసరం ఉంది, ఎస్పెషలీ ప్రభుత్వ అవసరం కోసమైనా సరే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు మళ్ళీ నడుపుతారు. కంపల్సరీ, తప్పని అనివార్య పరిస్థితి. ఒకవేళ నువ్వు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి పర్మిషన్ ఇవ్వకుండా ఇట్లే పెడితే కూడా నష్టమే తప్ప లాభం లేదు. అవును. కాబట్టి కంపల్సరీ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్తో పాటు ఈ నోటరీకి సంబంధించిన దానికి కూడా ఓ పరిష్కార మార్గం ఉంటుందని అనుకుంటున్నా. దీంతోపాటు ఇంకా మీరు అంటే ఈ మధ్య కాలంలో బాగా వేడివేడిగా ఉన్న కాంగ్రెస్లో డెమోక్రసీ ఎక్కువ. ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్టు ఆ పాలన ఉండదు. అవును. కొంత డెమోక్రసీ ఉంటుంది కాబట్టి అధికారికంగా రేవంత్ రెడ్డి సీఎం. అవును. అధికారికంగా రేవంత్ రెడ్డి గారే సీఎం. కానీ అనాధికారికంగా కోటరీలు ఉంటాయి. నేను సీఎం అని చెప్పి దుకాణాలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికే ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేస్తే గానా ఇప్పటికే ఆర్మీ సంబంధించిన ఏదైనా భూముల లిటిగేషన్ భూములు ఉంటే మాకు పెట్టండి, క్లియర్ చేపిస్తాం రెవెన్యూ పరంగా. ఓకే. ఆర్మీకి సంబంధించిన ల్యాండ్స్ లేదా మీకు ఏ లిటిగేషన్ ఉన్నా లేదా మీకు మ్యూటేషన్ ప్రాబ్లం ఉన్నా ఆ మ్యూటేషన్ చేపిస్తాం. లేదా ఇవి అవి కాకుండా మీకు ఏదైనా కబ్జాలో ఉంటే ఆ కబ్జా నుంచి ఇడిపిస్తాం.
ఇట్లా రకరకాల సోషల్ మీడియాలో వివిధ పేర్లతో పోస్టులు రన్ అవుతున్నాయి. సాధ్యమైతే అది సాధ్యమవుతుంది. అయితే సాధ్యం కాకపోతే ఇటువంటి రూమర్స్ రావు. అవును. కానీ సాధ్యం ఎట్లయితుంది, ఎవరితో అవుతుంది అనే విషయం జనాలకు తెలియదు. ఎవరిని పడితే వాళ్ళని అప్రోచ్ అయితే ఓకే అనవసరంగా ఉన్న భూమిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అచ్చా. సో ఈరోజు ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ పెడుతున్నారు. ఆ ప్రజా దర్బార్కి వెళ్ళి డైరెక్ట్ పరిష్కరించుకోండి. గత ప్రభుత్వ హయాంలో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఓకే, ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ భూములు వెళ్ళిపోయినాయి, ప్రైవేటు భూములు వెళ్ళిపోయినాయి, రకరకాల భూములు వెళ్ళి అంటే అధికారం చేసిన చిన్న తప్పిదాలకు కూడా డైరెక్ట్ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్లో పడ్డాయి. ఓకే. ఆ భూమిలో రైతే ఉంటాడు, పొలం వేసుకొని ఉంటాడు, అన్నీ చేస్తుంటాడు. కానీ అమ్ముకుందామంటే మాత్రం వీలు కాదు. అచ్చా. ఏంటి అమ్ముకోలేకపోతున్నాను తీరా ఆడికిపోతే నీ ల్యాండ్ ప్రొహిబిటెడ్లో ఉంది. ఓకే. అరే నాది ప్రైవేట్ ల్యాండ్ అట్టెట్టు ప్రొహిబిటెడ్లో ఉంటుంది అంటే నీకున్న సర్వే నంబర్ 11 అనుకుంటే ఈ 11లో దాదాపు 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాల్లో నుంచి గవర్నమెంట్ అవసరమయ్యి రోడ్డు కోసం 4 ఎకరాలు తీసుకున్నది. ఆ 4 ఎకరాలు గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఆ 100 ఎకరాల సర్వే మొత్తాన్ని దీంట్లో పెట్టేసిన ప్రాబ్లం ఉన్నాయి. అచ్చా. సో ఈ ప్రాబ్లాన్ని క్లియర్ చేయాలంటే అప్పుడు ఉన్న విఆర్ఓకు సాధ్యం కావాలి, ఎంఆర్ఓకు సాధ్యం కావాలా, ఆర్డీఓకు సాధ్యం కావాలా, జాయింట్ కలెక్టర్ కూడా సాధ్యం కావాలా. అప్పుడు ఎవరికి ఇచ్చారు కీసు? చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు. అచ్చా. ఇప్పటికి ఆ ప్రాబ్లం కొనసాగుతుంది. ధరణిలో ఉన్న మెయిన్ సమస్య. ఎస్ ఈ నేపథ్యంలో ఇప్పుడు ధరణిని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఓకే. సో ధరణిని రద్దు చేశారనుకోండి మళ్ళీ పట్టువారి వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. ఓకే. మళ్ళీ పట్టువారి వ్యవస్థ వస్తే వాళ్ళ కాలయాపన ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలుసు. ఓకే. సో ఈ సమస్య ఈ ప్రభుత్వంలో అయినా సమస్యలు ఉంటాయి, గత ప్రభుత్వంలో అయినా సమస్యలు ఉంటాయి. నేనేమంటున్నా సమస్యలు ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే విషయం లబ్ధిదారుని కానీ నీకు తెలియనంత కాలం ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని తిట్టడమో మెచ్చుకోవడమో చేసుకుంటూ ఉంటావు తప్ప నీకు మేలు జరగదు. అవును. నేనేమంటున్నా నువ్వు ఎంత సంపాదించి ఏం చేసినా అంతిమంగా దాచుకొని 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 చివరికి నువ్వు పెట్టాల్సింది భూమి మీదనే పెట్టుకుంటావు. అవును. సో ఇంత విలువైన భూమికి సంబంధించిన మినిమం ఏదైతే నాలెడ్జ్ ఉందో, సో ఎన్ఏ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఎల్పి ఏంటి, సెక్యూరిటీ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి, ఈసీ ఏంటి, మ్యూటేషన్ ఏంటి, ఇటువంటి మినిమం తెలుసుకోకపోతే ఖచ్చితంగా నీ భూములు నీ చేతిలోనే ఉంటాయి. కానీ అది వీటే నీకు అధికారం ఉండే అవకాశం లేదు. ఓకే. సో నీకు అట్లా అధికారం ఉండే అవకాశం కావాలనుకుంటే నీ భూములు ఏ రకమైన భూములు, పట్టదారు భూములు, పట్టపుస్తక భూములు, రిజిస్ట్రేషన్ భూముల, ఇనాం భూముల, పూరంభూ భూముల, 170 యాక్ట్ ల్యాండా, ఏ ల్యాండ్లో నీకు తెలుసుకుంటే నీ అవసరానికి అనుగుణంగా నీ భూమిని నిన్ను ఆదుకుంటుంది. లేకపోతే భూమి నీ చేతిలో ఉంటుంది, నీదే అనుకుంటావు, నీ అవసరానికి పోతే ఇది నీ భూమి కాదని తెలుస్తుంది. ఓకే. కాబట్టి దళారుల బారిన పడకండి. దర్జాగా మీరు ఉండాలనుకుంటే మీ భూములకు సంబంధించిన విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఆ సమాచారాన్ని తెలియజేయడానికి ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఓకే. సో ఆ నంబర్ కూడా చెప్తే అలాగే డెఫినెట్గా నా నంబర్ వచ్చేసి 9000-100-280. సో ఈ 9000-100-280 ఏదైతే ఉందో దీనికి మీరు ఏ టైంకైనా కాల్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వరకు ఇచ్చే బాధ్యత నాది. అంటే ప్రజల్లో అవగాహన పెంచుకోవాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీకు సంబంధించిన అంశాల పట్ల మీకు అవగాహన ఉంటే ఏ రోజైనా సమస్యను మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. లేకుంటే మీకు సమస్య పట్ల అవగాహన లేకపోతే మీ భూమి పత్రాలు మీ చేతిలో పెట్టుకొని ఇంకోని దగ్గర అడుక్కోవాలి హీనస్థితి దీనస్థితి మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థితిలోకి రాకుండా ఉండాలంటే రెవెన్యూ చట్టాల మీద కనీస అవగాహన మీకు అవసరం అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తించండి. లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.